వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఘనంగా జన సంద్రోహంగా జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. పర్వతగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చీదురు శంకర్ బ్యాట్ గుర్తుకు మద్దతుగా ఓటు వేసి ఘన విజయం సాధింపజేయాలని గ్రామ ప్రజలను కోరారు. అయ్యా దయన్న, నువ్వంటే మాకు అందరి గౌరవం. నువ్వు గౌరవంగా నీ గౌరవాన్ని కాపాడుకో అన్నా. దయచేసి మేమందరం మర్యాద ఇస్తాం మీకు. కానీ నువ్వు అనుచిత వాక్యాలు, తప్పుడు ప్రచారాలు చేయకండి. మన మాట 1200 మహిళా సంఘాల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎవరన్నా చెల్లెకు, అమ్మకు, అక్కకు పెట్టిన చీరల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా ఎవరన్నా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇట్లా తప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నాడో మరి ఆ దయాన్నకే తెలుసు. మరి కవితమ్మనే, కల్వకుంట్ల కవితనే వచ్చి మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నారు, మరి దయ్యాలు ఉన్నదని చెప్పింది. మరి మరి నువ్వు కూడా అలా దయ్యం అవుతావా ఏంది? దయచేసి దయాన్న, నువ్వు దయ్యం కాకు. నీవు మంచోనివి. నీకు మంచిగా ఈ మండలంలో కాదు వరంగల్ జిల్లాలో మంచి పేరున్నది నీకు. ఆ పేరును కాపాడుకో. నీ హోదాకు తగ్గట్టు మాట్లాడు. నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడు వాడు బ్రోకర్ గాడు అంటే బాగుండదు అన్నగారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి మనం కేసీఆర్ని ఏనాడు కూడా అనుచిత వాక్యాలు చేయలే. 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు ఆయన. ఆయనను ఎవ్వరు కూడా అనుచిత వాక్యాలు చేయం. ఎందుకంటే ఆ గౌరవం, సీఎం ముఖ్యమంత్రి అంటే ఆ గౌరవం, గౌరవప్రదంగా మాట్లాడుకోవాలి. మరి మనకు సంస్కారం నేర్పించిండు తల్లిదండ్రులు. ఆ విధంగానే మాట్లాడాలని నేను తెలియజేస్తున్నా. సన్నబియ్యం ఎంతమందికి వస్తుంది తల్లి? ఒక్కసారి చేయలేదండి. సన్నబియ్యం ఎత్తుతలేరు కదా, చేయలు ఎవరు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎత్తుతలేరు. సన్నబియ్యం వస్తలేనట్టున్నాయి. ఒక్కసారి మీడియా మిత్రులు ఫోటో తీసుకోండి, ఒక్కసారి చూపెట్టండి. మా ముఖ్యమంత్రి గారికి రేవంత్ అన్న దగ్గరికి పోవాలి మీ ఫోటోలు మీడియా ద్వారా. మనిషితో రేవంత్ అన్న గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చొని సుదీర్ఘంగా ఆలోచించి సన్నబియ్యం ఇవ్వడానికి ఎంత ఖర్చు భారం పెరిగినా కూడా, ప్రభుత్వం పైన ఎంత భారం ఉన్నా కూడా ఇచ్చిండ్రు. అలాగే 10 ఏళ్లలో రేషన్ కార్డులు వచ్చినాయన్నా? రేషన్ కార్డులు వచ్చినాయా? మరి రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి ఇక్కడ నాకు లెక్క లేదు నా దగ్గర. తప్పనిసరిగా తక్కువలకి పెద్ద సంశయం ఉన్నది. 2500 మహిళలకు పింఛన్ ఇవ్వాలి. మరి రాలేదు. ఎందుకు రాలేదంటే రేషన్ కార్డులు ఇచ్చినాకనే ఆ రేషన్ కార్డుకు అన్ని సంబంధం, అంటే దానితోనే సంబంధం ఉంటుంది. రేషన్ కార్డుతో, రేషన్ కార్డుకే అన్ని లింకులు ఉంటాయి. నీకు గ్యాస్ బండ్ రావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, ఉచిత కరెంటు 200 యూనిట్స్ రావాలన్నా, లేక ఇంకా నువ్వు ఏం రావాలన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ముఖ్యమంత్రి నిధి నుండి మీరు ఆసుపత్రికి పోతే ఆ డబ్బులు రావాలన్నా కూడా ఈ రేషన్ కార్డుతోనే సంబంధం ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డు ఇచ్చిండ్రు. ఏ తల్లులు, ఏ అమ్మలు ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో, భర్తలు చనిపోయి ఉన్నారో, వారికి తప్పనిసరిగా మా క్యాబినెట్ డిసైడ్ చేసింది. దాని తర్వాత 2500 మీ అకౌంట్లో పడతాయి. ఎవరు కూడా దానిపైన మీకు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. మనం అనతి కాలంలో 2 సంవత్సరాలనే 10 ఏళ్ళు చేయని ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దయచేసి మీరెవరు కూడా అనుమానాలకు పోకండి. మరి మనం వచ్చినప్పటి నుండి ఇక్కడ ఎన్నో పనులు చేసినాం. ఎస్డిఎఫ్ నిధుల నుండి 32 లక్షల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్లు వేయించినాం. అలాగే 470 మందికి రైతుకు రుణమాఫీ అయింది. వడ్డీ లేని రుణాలు మొన్ననే మా చెల్లెలకు, అక్కలకు ఇచ్చినాం. వడ్డీ లేని రుణాలు వచ్చినాయమ్మా? వడ్డీ లేని రుణాలు సంఘాలు ఉన్నాయా? మహిళా సంఘాలు వచ్చినాయా? మరి ఈ విధంగా చేసుకుంటాం. మళ్ళీ అలాగే మన ఎస్సీ సబ్ ప్లాన్ లో 35 లక్షలు, అంటే ఓన్లీ ఎస్సీ కాలనీలనే మనం రోడ్లు వేసుకోవాలి. అది కూడా శాంక్షన్ అయి ఉన్నది. ఎలక్షన్ కూడా అయిపోగానే స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఎన్నో విధాల సంక్షేమ పథకాలు ముందుకు పోతున్నాయి. కాబట్టి దయచేసి ఈ బీఆర్ఎస్ నాయకుల మాయమాటలలో పడకండి. మనకు రేపు పనులు కావాలన్నా, ఏమి రావాలన్నా, పింఛన్ రావాలన్నా, ఇల్లు రావాలన్నా, ఏది కావాలన్నా కూడా మన తమ్ముడు శంకర్ ను బ్యాట్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీ అయిన కత్తియలేదు కొట్లాడడానికి. మీకు అన్నిటికంటే పవర్ఫుల్ అయింది ఆయుధం, ఓటు ఆయుధం ఇచ్చినా ఆ ఓటు ఆయుధం మీరు అమ్ముకొని బానిసలైతారా, లేక ఓటేసి కరెక్ట్ నాయకుడిని ఎన్నుకొని ఆ యొక్క బానిస బ్రతుకు నుండి బయటపడతారా అని చెప్పింది. కాబట్టి నా శంకర్ తమ్ముడు చెప్పింది ఇప్పుడే, ప్రలోభాలకు లోన్ కాకండి.
మత్తు పదార్థాలు తాగుడుకో బిర్యానీకో అలవాటు పడకండి. ఆ ఓట్లు అమ్మకండి. కరెక్ట్ నాయకుడు, చదువుకున్నవాడు, పీజీ వరకు చదివి ఉన్నాడు, పీజీ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, విజ్ఞానవంతుడు, తప్పనిసరిగా అంబేద్కర్ ఆలోచనల విధానాల్లో నడిచే తమ్ముడు. కాబట్టి మన గ్రామం, మన పర్వతగిరి ఇంకా అభివృద్ధి చెందాలంటే, మన సంక్షేమ పథకాలు రావాలంటే తప్పనిసరిగా తమ్మునికి ఓటేస్తే తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి గెలిచినాక మీకు సేవలో ఉంటాడని నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే వర్ధనపేట నియోజకవర్గానికి 200 కోట్లతోని చదువు నువ్వు మస్జిద్కి పోతే ముస్లిం అవుతావు, చర్చికి పోతే క్రిస్టియన్ అవుతావు, దేవాలయానికి పోతే హిందూ అవుతావు. కానీ బడి గుడి లాంటిది, అలాంటి 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ మన సీఎం గారి కళ ఏదైతుందో, నా పేద విద్యార్థులు, నా పేద పిల్లలు, నా బడుగు బలైన వర్గ పిల్లలు కులము మతము ఏది లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అలా చదువుకోవాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గానికి శాంక్షన్ చేసిండు. అది ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే టెంకాయ కొట్టుకొని ప్రారంభమవుతుంది. అట్లనే ఎన్నో రోజుల నుండి 100 పడకల ఆసుపత్రి వర్ధనపేటకు లేదు. ఆ ఆసుపత్రిని కూడా మళ్ళీ నేను దగ్గరుండి శాంక్షన్ చేసుకుని వచ్చిన. మన అందరి కోరిక మేరకు ఇక్కడ 50 పడకల ఆసుపత్రిని కూడా పునరుద్ధరించమని శాంక్షన్ తీసుకొచ్చిన. అంటే నేను చదువుకున్నవాని తప్పనిసరిగా నా పేద ప్రజల పట్ల, నా గ్రామం పట్ల, నన్ను ఓట్లేసి గెలిపించిన పట్ల తప్పనిసరిగా నేను నిబద్ధతతో, నా పైన విశ్వాసం పెట్టిన మీ అందరికి కూడా మాటిస్తున్నా, ఆ విశ్వాసం చెక్కు చెదరకుండా మీకు పనిచేస్తా, 24/7 అందుబాటులో ఉంటాయని తెలియపరుస్తున్నా. అలాగే మా పర్వతగిరి మహిళా సంఘాలకు మరి ఆర్టీసీ బస్సు ఇచ్చిందా అమ్మా? ఇచ్చిందా? ఎంత పడుతుంది? నువ్వు కోటీశ్వర్ లాగా చూడాలనుకున్న కళను స్వప్నం చేయబోతున్నాం. వారికి గ్యాస్ స్టేషన్స్, పెట్రోల్ పంప్స్, అమ్మ క్యాంటీన్లు, ఇంకా పోతే సోలార్ వాటిని కూడా, సోలార్ సిస్టాన్ని కూడా వారికే అప్పచెప్తున్నారు అన్ని కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిది ఒక్కటే ఉద్దేశం, ఒక్క తల్లి చదువుకొని ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. అదే తాగుబోతు తండ్రి ఉన్నా కూడా, తాగుబోతు భర్త ఉన్నా కూడా ఆ భర్తని వాడు ఇడిచిపెట్టిపోయినా, వాడు ఎన్ని కష్టాలు పెట్టినా కడుపు కట్టుకొని, తడిగుడ్డతోని కడుపు కట్టుకొని నా పిల్లలను చదివించాలని కష్టపడుతుంది చదువుకున్న తల్లి, ఒక్క తల్లి ఉంటే. అందుకనే అమ్మలారా, చెల్లెల్లారా, మన పిల్లల్ని చదివించండి, విజ్ఞానవంతులను తయారు చేయండి. నా యువతను అందరినీ కోరుతున్నా, దయచేసి మత్తు దిక్కుపోకండి, మత్తు పానీయాలు వదిలిపెట్టండి, మత్తు విధులండి, మైదానంకు రండి. మీ జోష్, మీ యొక్క బలం, మీ యొక్క స్ఫూర్తి గ్రౌండ్ లో చూపెట్టండి. క్రికెట్ ఆడతారా, వాలీబాల్ ఆడతారా, హాకీ ఆడతారా, ఏం ఆడతారో ఆడండి, దానికి నేను సంసిద్ధంగా ఉన్నా. అలాగే మనకి ఇక్కడ పక్కకే మన కల్లెడలో అమ్మాయి దీప్తి జీవాంగి, ఒక అవుటి పిల్ల, అమ్మాయిని కోతి అని ఎక్కించేది పడలేకపోతే. కానీ ఆ అమ్మాయి చదువుకొని, ఆ అమ్మాయి అథ్లెట్ లో గోల్డ్ మెడల్ తెస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి, అన్న ఈ అమ్మాయికి కూడా ఉద్యోగం ఇవ్వాలి, ఈ అమ్మాయికి కూడా డబ్బులు ఇవ్వాలంటే ₹1 కోటి శాంక్షన్ చేసిండు, 500 గజాల ఇల్లు ఇచ్చిండు, ఉద్యోగం కూడా రేపో మాపో అమ్మాయికి వస్తుంది. అది నాకున్న నిబద్ధత. మన కాన్స్టిట్యున్సీలో ఎవరు కానీ స్పోర్ట్స్ లో ముందుకొస్తే తప్పనిసరిగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తా నేను అని మీకు మనవి చేస్తున్నాను.